క్యాన్ తో పొగ వదలడంతో లోక్సభలో గందరగోళమైంది. నిన్న లోక్సభలో స్మోక్ అటాక్. స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేసిన దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి రచ్చ. భయాందోళనకు గురైన ఎంపీలు ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగింత. పార్లమెంట్ లో బయటపడిన సెక్యూరిటీ వైఫల్యం. ఒకే సమయంలో సభ లోపల బయట కలకలం. మొత్తం 5 నిందితుల అరెస్టు. పార్లమెంట్ పై టెర్రర్ దాడి జరిగిన రోజే ఘటన. 2001లో జరిగింది టెర్రర్ దాడి. అదే రోజు అంటే డిసెంబర్ 13కి మళ్ళీ దాడి జరిగింది. మళ్ళా మొన్ననే కూడా హెచ్చరించే కదా పార్లమెంట్ మీద దాడి చేస్తామని. పార్లమెంట్ లో ఇద్దరు దుండగులు కలకలం రేపారు. స్మోక్ క్యాన్లతో లోక్సభలోకి ప్రవేశించి దట్టమైన పొగలు రిలీజ్ చేసి అలజడి సృష్టించారు. బుధవారం మధ్యాహ్నం లోక్సభలో 0 అవర్ కొనసాగుతుండగా ఓ దుండగుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి సడన్ గా సభలోకి దూకాడు. బెంచీల మీదుగా దూకుతూ స్పీకర్ చైర్ వైపు వెళ్తుండగా కొందరు ఎంపీలు పట్టుకొని చితకబాదారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి మరో దుండగుడు స్మోక్ క్యాన్ ఓపెన్ చేసి సభలోకి పొగను వదిలాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో పార్లమెంట్ బయట ఓ మహిళ మరో యువకుడు కూడా స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో మొత్తం 5 పోలీసులు అరెస్ట్ చేసినట్టు. ఇంకా మీరు ఇదే స్మోక్ బంక్ తట్టుకున్న పేలినా అయిపోవచ్చు. ఒక్కడు ఉండకపోవాడా? అది టీమ్ అంటే ఒక్కడు కూడా ఉండకపోవాడా? నేను చూపిస్తా ఈ స్మోక్ బాంబు. ఇక ఇంకా ఇంకోటి కూడా ఎత్తుకొని పోయాడు. మొత్తం దుంకిండు దాన్ని. స్మోక్ బాంబుకు సంబంధించి ఇగో ఇట్లున్నాయి. ఇన్ని రకాలుగా అంటే పబ్లిక్ అంటే కొంచెం ముందు చూపించాలని ఉంటుంది. ముందు చూపించాలన్న తాపత్రయంతో మాచారంలో ఉంటది. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు పార్లమెంట్ లోపటికి పోవాలంటే 5 సెక్యూరిటీ చెక్ పోస్టులు దాటితే లోపలికి పోవచ్చు. చిన్న ఇనుప ముక్కను కూడా డిటెక్ట్ చేసేటువంటి అత్యాధునిక భద్రతా వలయం అది. మరి ఆ వలయంలోకి ఎట్లా పోయారు? మైసూరుకు సంబంధించినటువంటి ఒక ఎంపీ లెటర్ ద్వారా వీళ్ళు ఆ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారు. అయితే కొంతమందికి చూసే అవకాశం ఇస్తారన్నట్టు. ఎంపీ రికమెండ్ చేస్తే వాళ్ళు వచ్చి పార్లమెంట్లో సమావేశాలను చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. అసెంబ్లీ సమావేశాలు కూడా అట్లే చూడొచ్చు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మొత్తం ఎంటైర్ పార్లమెంట్లో మొత్తం కొత్త భవనం కట్టిన తర్వాత అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఆహో ఓహో అన్నారు, అయిపోయింది. భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఇతడు లోపలికి ఎట్లా పోగలిగారు ఇద్దరు దుండగులు? ఆ స్మోక్ బాంబ్ ప్లేస్ లో ఓ పిస్టలో గ్రెనేడో పట్టుకొని పోతే ఏంది పరిస్థితి? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? భారత పార్లమెంట్ అంటే ఈ దేశానికి గుండెకాయలాంటి. ఆ గుండె పైన దాడి జరిగితే మరి ప్రపంచం అంతా విస్తుపోయింది నిన్న. ఏంది ఇట్లా జరిగిందని. గతంలో పార్లమెంట్ పైన దాడి జరిగినప్పుడు ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు. వాడేమో బయటకు వచ్చి అప్పుడేమో అంబాసిడర్ కార్ వేసుకొని వచ్చి కాల్పులు జరిపిరు, ఆ ఘటన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఘటన. ఆ స్మోక్ బాంబ్ ప్లేస్లో స్మోక్ అంటే ఏం లేదు, అది ఇట్లా పెడితే మొత్తం పొగంతా వస్తుంది అన్నట్టు. దానివల్ల నష్టం ఏం లేదు. కానీ ఒక వాళ్ళు అనుకున్నటువంటి గందరగోళాన్ని సృష్టించగలిగారు. లోక్సభను గందరగోళాల మధ్య వేరే సభ్యుల గందరగోళమో కాగితాల చించివేతనో లేకపోతే ఇంకేదన్నా అలజడి కారణంగా ఇస్తారు. కానీ బయటి వ్యక్తులు చొరబడ్డ తర్వాత గందరగోళం సృష్టించే సమయంలో లోక్సభను వాయిదా వేసిపోయినారు. దానికి లోక్సభ స్పీకర్ నేనే బాధ్యత వహిస్తున్నా అనేటువంటి మాట చెప్పారు ఓం బిర్లా గారు. సరే బాధ్యత వహిస్తావు, కానీ ఇప్పుడు ఎంపీలకు చట్టసభకు భద్రత లేనప్పుడు సామాన్యునికి భద్రత ఎలా ఉంటుంది ఈ దేశంలో అనేది ప్రధానంగా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. దానికి విపక్షాలు మైసూర్ ఎంపీ ఆయన ఎవరో కాదు, మళ్ళా కర్ణాటక నుంచి మైసూర్ ఎంపీ ప్రతాప్ సింగ్, బీజేపీ ఎంపీ. ఈయన బీజేపీ ఎంపీ పాస్ తీసుకొని లోపలికి వచ్చారు. ఇప్పుడు విపక్షాలు ఏమంటున్నాయి, మరి బీజేపీ నాయకుడే వీళ్ళకి పాస్ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చారు కదా, మరి దీనికి బీజేపీ బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలి లోక్సభలో అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు.
మొత్తం ఇంటర్నేషనల్ మీడియా దృష్టి అంతా నిన్న పార్లమెంట్ మీదకే వచ్చింది. ఆ సమయానికి ప్రధానమంత్రి లేడు, ఉప ప్రధానిగా ఉంటున్నటువంటి అమిత్ షా గారు లేరు, హోమ్ మినిస్టర్ కూడా లేడు. ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ జరుగుతుండగా ఇది జరిగింది. గదానికే భద్రత లేకపోతే దేశంలో ఉన్న ప్రజలకు ఎక్కడి భద్రత? ప్రజల్ని మేము రక్షిస్తామని పోయిన వాళ్ళకే రక్షణ లేదా? ఇక మరి దీనికి సమాధానం చెప్పాలి ఎవరన్నా. ఇగో స్మోక్ క్యాన్లతోటట ఎంత ఆధునిక టెక్నాలజీ పెట్టి చేసిరు చూడు.